నమస్తే, నేను గాయత్రి. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రైమ్ 9 టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో జీవన ఎరువులు వినియోగం, యాజమాన్య పద్ధతులు, పంటల సస్యరక్షణ పద్ధతుల గురించి ప్రముఖ జీవన ఎరువుల నిపుణుడు రైతైన నాదండ్ల బ్రహ్మయ్య ద్వారా తెలుసుకుందాం. నమస్తే బ్రహ్మయ్య గారు. నమస్తే మేడం. ముందుగా అసలు ఈ జీవ ఎరువులు లేదా జీవన ఎరువులు వీటిలో ఉండే ముఖ్య సూక్ష్మ జీవులు ఏంటి, వాటి గురించి వివరించండి. ఓకే మేడం, ఈ జీవన ఎరువులు అన్నా జీవ ఎరువులు అన్నా ఒకటే. ఇవన్నీ కూడా కంటికి కనపడనటువంటి సూక్ష్మజీవులు. ఇందులో ఇది భూమి, మనం వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఈ సూక్ష్మజీవులన్నీ భూమి లోపలే ఉంటాయి. అంటే ఈ సూక్ష్మజీవులు పంట ఎదుగుదలని ప్రేరేపించే ఉంటాయి, పంట పూత దశని ప్రేరేపించే ఉంటాయి, కాయగా మార్చే సూక్ష్మజీవులు ఉంటాయి. సూర్యుడి నుంచి పత్రహరిత అన్ని తీసుకొని మొక్క అడాప్ట్ చేసుకునే ఆహారం తయారు చేసుకునే దానికి సహకరించే సూక్ష్మజీవులు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అనుకోని పరిస్థితుల్లో వర్షాలు అధికంగా పడ్డప్పుడు మొక్కని కాపాడే సూక్ష్మజీవులు ఉంటాయి. అలానే అధిక ఉష్ణోగ్రత వచ్చినప్పుడు మొక్క డీహైడ్రేషన్కి లోను కాకుండా మొక్కని కాపాడే సూక్ష్మజీవులు ఉంటాయి. అలానే అధిక చలి ఏర్పడినప్పుడు మొక్క చనిపోకుండా దానికి కావలసిన ఫుడ్ సెక్యూరిటీని ప్రిపేర్ చేసి ఇచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇలా ప్రతి పనిలోనూ మొక్క విత్తనం మొలకెత్తే విత్తనాన్ని మొలకెత్తించటం కోసం సహాయపడే సూక్ష్మజీవులు కాడి నుంచి దాని జీవితకాలం మొత్తం కూడా అయిపోయి మరణించే వరకు ప్రతి కార్యక్రమాన్ని ఈ సూక్ష్మజీవులు చేస్తాయి. అంటే ఇక అది అనంతమైన సూక్ష్మజీవుల చర్య. ఇది అని చెప్పడానికి లేదు. ప్రతి పార్ట్లోనూ మొక్క విత్తనం మొదలుపెట్టిన కాడి నుంచి దాని జీవితం అంతరించిపోయే వరకు ప్రతి చర్యలోనూ ఈ సూక్ష్మజీవుల పాత్ర ఉంటుంది. అది డిఫరెంట్ అంటే దీంట్లో మొక్కకు కావలసిన ప్రధాన పోషకాలని అందించే సూక్ష్మజీవులు సపరేట్ ఉంటాయి, ద్వితీయ పోషకాలను అందించే సూక్ష్మజీవులు సపరేట్ ఉంటాయి, తర్వాత సూక్ష్మ పోషకాలను అందించే సూక్ష్మజీవులు సపరేట్ ఉంటాయి, మొక్కకు కావలసిన ఎంజైమ్స్ని ప్రిపేర్ చేసే సూక్ష్మజీవులు సపరేట్ ఉంటాయి, మొక్కకు కావలసిన తెగుళ్ళని ఆశించకుండా మొక్కని కాపాడే సూక్ష్మజీవులు ఉంటాయి, పురుగులు మొక్కలను ఆశించకుండా పురుగుల్ని అటాక్ నుంచి మొక్కని కాపాడే సూక్ష్మజీవులు ఉంటాయి. తర్వాత ప్రతికూల పరిస్థితులు అని చెప్పాం కదా, చలి, ఎండ, వాన, వీటన్నిటి వల్ల జరిగే ఒత్తిడి, మొక్క మీద ఏర్పడే ఒత్తిడిని కూడా టాలరేట్ చేసి మొక్కని పర్యావరణంలో నిలబెట్టే సూక్ష్మజీవులు, ఇలా రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులకు సంబంధించి అసలు ఈ సూక్ష్మజీవుల మిశ్రమం వల్ల పంటల సరళి ఏ విధంగా ఉంటుంది, దిగుబడిలో వచ్చే వ్యత్యాసం గురించి వివరించండి. ఈ సూక్ష్మజీవులు అనేవి మన నేలలో ఎంత అధికంగా, అంటే ఈ సూక్ష్మజీవుల్లో కూడా మిత్ర సూక్ష్మజీవులు ఉంటాయి, శత్రు సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే పంటలకి ఈ భౌగోళికంగా ఉండేవి, తర్వాత పర్యావరణంలో ఉండే సూక్ష్మజీవులు. మనం ఇప్పుడు సపోజు మనిషి ఉన్నాం అనుకోండి, మంచి మనస్తత్వం కలవాళ్ళు ఉంటారు, చెడు మనస్తత్వం కలవాళ్ళు ఉంటారు. అలానే యానిమల్స్లో కూడా, అలానే ప్రకృతిలో ప్రతి దాంట్లో కూడా పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. ప్రపంచం మొత్తం కూడా ఈ వ్యవస్థ అన్ని జీవుల్లో ఉంటాయి. అయితే మనకి ఒక రైతుగా మనకి సహకరించేది ఏంది, మనము పంటని తీసుకోవాలనుకున్నప్పుడు మన పంటని సెక్యూరిటీగా ఏవైతే సూక్ష్మజీవులు ఉపయోగపడి మనకు పంటకు సహకరిస్తాయో వాటిని మాత్రమే మనం భూముల్లో పెంచుకొని ఆర్థిక ఫలితాలు పొందడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇది కోర్స్ ఆఫ్ వర్క్ లాగా చేసుకోవాలి. అంటే ఇత్తనం మొలకెత్తేటప్పుడు మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలని సమృద్ధిగా అందించే సూక్ష్మజీవుల్ని స్టార్టింగ్ ఇస్తాం. ఆ తర్వాత కొంచెం ఎదుగుదల దశ, కొంచెం రెండాకులు వేసిన తర్వాత తెగుళ్ళు ఆ భూమిలో నుంచి, పర్యావరణంలో నుంచి మొక్కకి తెగుళ్ళ బారిన పడకుండా ఉండే సూక్ష్మజీవుల్ని నెక్స్ట్ ప్లేస్లో ఇస్తాం. తర్వాత ఎదిగే దశ అంటే 4 ఆకులు, ఏ ప్లాంట్ అయినా, ఇది ఈ హార్టికల్చర్ క్రాప్స్ అయినా, పశుగ్రాసాలైనా,
వెజిటబుల్స్ అయినా, ధాన్యపు జాతులైనా, పప్పు జాతులైనా ఏవైనా కానీ ప్లాంట్ సైకాలజీ అంటే ప్లాంట్ యొక్క ఎదుగుదల దశ ఏదైతే ఉందో ఆ దశలో ఏం చేస్తాము, ఎక్కువ శాఖీయ ఉత్పత్తులు 4 రకాల కొమ్మలు అంటే 4 వైపుల నుంచి కొమ్మలు ఎక్కువగా సాగి తర్వాత ఎక్కువ ఎదుగుదలను ప్రేరేపించేది ఆ ఎదుగుదల వయసులో సూక్ష్మజీవులను ఇస్తాం. ఆ తర్వాత పూత పిందె, ఫస్ట్ పూత మంచి పూతని ప్రిపేర్ చేసేటట్టు అంటే ఎక్కువ పూతలు వచ్చేటట్టు, వచ్చిన పూత సెట్ అయ్యేటట్టు, క్రాప్ సెట్ అయ్యేటట్టు ఆ టైంలో ఆ పూత టైంలో పూతకు సంబంధించిన ఎదుగుదల దశ అయిపోయి ఫ్లవరింగ్ స్టేజ్లో పూత దశలో పూత సెట్ అయిపోయి అటట్టు ఆ టైంలో కొన్ని రకాల సూక్ష్మజీవులను వాడతాం. ఆ తర్వాత పూత పిండిగా మారిన తర్వాత దాని గ్రోత్ మంచి క్వాలిటీ షైనింగు, తర్వాత దాని క్వాంటిటీ పెరిగేటట్టు అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ చేసేటట్టు, తర్వాత దాంట్లో న్యూట్రియంట్ వాల్యూ ఆ ఫ్రూట్ కానీ ఆ కాయ కానీ మంచి న్యూట్రియంట్ వాల్యూ ఉండేటట్టు దానికి సంబంధించిన సూక్ష్మజీవులను వస్తాం. ఈ వ్యవస్థ మొత్తంలో కూడా పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటూ ప్లస్ ఈ వ్యవస్థలను బట్టి ఆ సూక్ష్మజీవులను ఇచ్చుకుంటూ పురుగుల్ని కంట్రోల్ చేసేవి కూడా మన సూక్ష్మజీవులే. పురుగులను కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఒక కోర్సుగాను, తెగుళ్ళను కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఒక కోర్సుగాను, మళ్ళీ ఎదుగుదల దశను ప్రేరేపించేటట్టు అలా ఒక సిస్టమ్ ప్రకారం పంట అయిపోయే వరకు దాని మనకి మనుషుల్లో కనుక బాల్యదశ, కౌమార దశ ఏవో అంటారు కదా, 4 దశలు ఉంటాయని, నేను వృద్ధాప్య దశ, యవ్వన దశ, ఇవి మనిషిలో ఎలా అయితే మార్పులు వస్తాయో పంటలో కూడా అంటే నాకు పెద్దగా తెలియదు కాబట్టి ఎవరు పెద్దలు టీవీల్లో వీటిలో చూసి పుస్తకాల్లో చదివిన మాటలు చెప్తున్నా. బాల్యదశ, యవ్వన దశ, కౌమార దశ, ఇంకేదో చెప్తారు వృద్ధాప్య దశ. అలా పంటలో కూడా ఈ దశలన్నీ ఉంటాయి. ఆ దశలను బట్టి ఆ దశల్లో తీసుకోవాల్సిన సూక్ష్మజీవుల్ని ఒక బ్యాలెన్స్డ్ ఫార్ములాస్ తయారు చేసి దాని మీద పంట మీద పిచికారీ చేయటం, భూమి ద్వారా ఇవ్వటం ద్వారా ఆ అన్ని దశలను కంప్లీట్ చేసి మనం అనుకున్న దిగుబడులు సాధించడానికి పంట సహకరించింది. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే అసలు సూక్ష్మజీవులు లేనిదే ఒక పంట పూర్తి అవ్వదు అన్న విధంగా ఉంది. 100% జీవులు మొదటి కాడి నుంచి చివరి వరకు వాటి పాత్ర అనేది ఉంటూనే ఉంది. 100% ఉంటుంది. ఆ సూక్ష్మజీవుల పాత్రతోటే పంటను అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు, మంచి దిగుబడులు సాధించవచ్చు. అలాగే మీరు చెప్పే ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం రైతు సొంతంగా చేసుకునే అవకాశం ఉందా? రైతులకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారో వివరించండి. 100% ఉంది మేడం. 100% రైతు సొంతంగా చేసుకోవచ్చు. ఈ సొంతంగా చేసుకొని తను రైతు అనే వ్యక్తి ఈ సూక్ష్మజీవులపై అవగాహన తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ దీంట్లో ఒకటి ఉంటుందండి. రైతు సొంతంగా ఆచరించడానికి ఒక 4 అంటే నేను రైతుని కాబట్టి నేను ఆచరించి సక్సెస్ అయ్యాను కాబట్టి ఒక 4 విషయాలు మీతో చెప్తా. ఫస్ట్ ప్రశ్నించు, రెండోది ఆచరించు, మూడోది విశ్వసించు, నాలుగోది విజయం సాధించు. అంటే ఏంది, ఈ సూక్ష్మజీవుల వ్యవస్థతోటి రైతు వ్యవసాయం చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్రశ్నించు. నాలాంటి నాలెడ్జ్ ఉన్నోడిని అంటే నేను దాని మీద నాలెడ్జ్ అవగాహన ఉండి దాంతో సక్సెస్ అయ్యాను కాబట్టి ఫస్ట్ నన్ను ప్రశ్నించు. నా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయి, నా పంట సమస్య ఇది, దీనికి ఏది కొడితే తగ్గిద్ది అనేది ప్రశ్నించడం ద్వారా నేను సమాధానం చెబుతా. సమాధానం చెప్పిన తర్వాత దాన్ని ఆచరించు. అంటే ఆ ఉత్పత్తిని తీసి వాడిన తర్వాత స్టడీ చేయి. ఆ ఉత్పత్తిని వాడేటప్పుడు ఎలా చూడాలి, ఆ పంట మీద వచ్చిన రోగం మీద మనం చెప్పినప్పుడు నువ్వు వాడిన తర్వాత దాన్ని కొలమానం అంటే ఎలా చూడాలి, ఎన్ని రోజుల్లో దాని రిజల్ట్ వచ్చిద్దని మనం చెబుతున్నాం. ఆ టైం వరకు నువ్వు వెయిట్ చేసి చూసిన తర్వాత నమ్మకం ఏర్పరచుకో. విశ్వసించు అంటే నమ్మటం, ఓకే దీని పనితనం ఇలా ఉంది, ఇది 100% పని చేస్తుంది అనే ఒక విశ్వాసాన్ని నువ్వు నెలకొల్పు. విశ్వసించిన తర్వాత ఆ విశ్వాసంతో కంటిన్యూ చేయి. అంటే ఇంకొక సమస్య వచ్చింది, ఇంకో సమస్యకి మళ్ళీ ప్రయత్నించు, మళ్ళా విశ్వసించు. ప్రతి స్టెప్లోనే ఈ వర్క్ జరిగితే పంట అయిపోయే వరకు ఒక రైతు చేశాడనుకోండి విజయం సాధిస్తాడు. అంటే ఈ ప్రతి ప్రశ్నించు, ఆచరించు, విశ్వసించు, విజయం సాధించు. ప్రతి ప్రశ్నకి ప్రతి స్టెప్ని నువ్వు ఇలా ఒక ఫస్ట్ ఒక సమస్య వచ్చినప్పుడు పెట్టు, దాంట్లో ఇచ్చిన సొల్యూషన్ స్టడీ చేసిన తర్వాత అది ఓకే అది క్యారీ అయింది అన్న తర్వాత మళ్ళీ నీకు సమస్య వస్తానంటుంది. పంటన తర్వాత పంట నువ్వు చేతికి హార్వెస్ట్ అయ్యే వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి సమస్యకి ఈ సిస్టమ్ను ఫాలో అయితే ఒక పంట కాలం లోపల నీకు ఒక విజయం
అది నువ్వు అనుకున్న దిగుబడి రాకపోతుండొచ్చు, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి దిగుబడి రాకపోతుండొచ్చు, కానీ నీకు ఒక విద్య అర్థమైద్ది. రెండోసారి అదే పంట వేసినప్పుడు అనుభవం కూడా దానికి యాడ్ ఆన్ అయ్యి ఇంకాస్త దిగుబడులు వచ్చే అవకాశం దిగుబడులు వస్తాయి 100%. ఈ సైన్స్ అనేది ఒక్కసారి నేర్చుకుంటే, వన్ టైం ఒక క్రాప్ మీద నువ్వు ఈ ప్యాటర్న్ అప్లై చేసి దాంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకుంటే జీవితకాలం అదే సైన్స్ ఉపయోగపడిద్ది. ఇప్పుడు రైతులు వాడుతున్న మెడిసిన్స్ అంటే కెమికల్ రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో అందులో ఉండే ఫార్ములేషను రైతుకు తెలియదు. ఈరోజు ఈ ఫార్ములేషన్ తోటి ముందు పనిచేసింది అని అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ ఫార్ములేషన్ ఉండదు, కొత్త ఉత్పత్తి వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్కి కొత్త ఉత్పత్తి వచ్చింది, ఆ నెక్స్ట్ ఇయర్కి ఇలా ఒక 10,000 కంపెనీలు ప్రతి సంవత్సరం కొత్త ఉత్పత్తులను తీసుకొస్తుంటాయి. అలా ఆ ఉత్పత్తులను కొట్టడం వల్ల నీకేదైతే ఈ సంవత్సరం ఉన్న నాలెడ్జ్ నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్న నాలెడ్జ్ ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు. ప్రతిరోజు ఆ కంపెనీని వెనకమాల నువ్వు తిరగాల్సిందే, కాలుకి బొంగరంగా ఏదో కాలికి బలపం కలుపుకొని తిరుగుతున్నట్టు ప్రతి పంట ప్రతిరోజు నువ్వు ఈ కంపెనీల చుట్టూ తిరగాల్సిందే. కానీ ఈ బయలాజికల్లో అలాంటి వ్యవస్థ లేదు. ఈ సంవత్సరం సపోజ్ నువ్వు ఈ ఆచరణలోకి వచ్చావు, ఈ బయలాజికల్స్ ఆచరించడానికి వచ్చినప్పుడు ఇది మనిషి సృష్టించిన బయలాజికల్స్ కాదు, ఇది సూక్ష్మజీవులు అనేవి ప్రకృతి సిద్ధమైనవి, వాటిని తీసుకొచ్చి వాడుతున్నాం. కానీ మనిషి అనేవాడు ఆ సూక్ష్మజీవిని మార్చలేడు. నీదో కంపెనీ నీ సూక్ష్మజీవి ఈ సపోజ్ ఒక ట్రైకోడెర్మా అనే ఒక సూక్ష్మజీవి ఉందనుకో, 100 కంపెనీలు చేసినా కానీ ఆ ట్రైకోడెర్మా విరిడి అనే సూక్ష్మజీవినే ఇవ్వాలి. దాన్ని ట్రైకోడెర్మా విరిడి అనే దాన్ని మార్చేసి ఫార్ములేషన్ చేంజ్ చేసి సగం ఫంగైని సూక్ష్మజీవిని సగం చేసి పావలా వంతు చేసి కొత్తది నేను సృష్టించానని చెప్పడానికి లేదు. 100 ఏళ్ళైనా ఆ ట్రైకోడెర్మా అనేది నీ పంటలో ఒకసారి నువ్వు అప్లై చేసిన తర్వాత నీకు ఏదైతే సపోజు మిర్చి ఉంది, మిర్చిలో విల్ట్ వస్తుంది. ఇప్పుడు గత 4 నెలల నుంచి 3 నెలల నుంచి జూలై నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. ఈ మామూలుగా ప్రతి సంవత్సరం వేసేదానికంటే 40-50 రోజులు వెనక్కి వచ్చేసింది పంటకాలం. అంటే అనుకున్న టయానికి వేయటానికి అవకాశం లేక వర్షాలు పడి వ్యవస్థ కరెక్ట్గా పని జరగక ప్రకృతి పరంగా ఇబ్బందులు వచ్చి లేట్గా స్టార్ట్ చేశారు. 40-35 రోజుల్లో వేయాల్సిన పంటని 80 రోజులు అయితే కూడా ఇవాళ కూడా ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల విల్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇప్పుడు అలాంటి విల్టు ఈ సూక్ష్మజీవులతోటి చాలా ఈజీగా సులభతరంగా తక్కువ ఖర్చులు అయిపోయింది. కానీ వీళ్ళకి ఏంటంటే పొద్దున్న లెగిస్తే మనం ఎన్ని చెప్పినా కానీ కెమికల్ షాపుల్లోకి పోయి వాడిచ్చిన ముందు కొడితేనే తగ్గిద్దనే ఒక భావజాలంలో ఉంటారు. ఇలా ఆ విల్ట్ని ఒక ట్రైకోడెర్మా అనేదో సూడోమోనాస్ అనేదో బ్యాసిల్లస్ సబ్టిల్లస్ అనే ఒక 2 బ్యాక్టీరియాలు ఒక ఫంగస్ 2 అప్లికేషన్స్ ఇస్తే ఆ విల్ట్ కంట్రోల్ అయ్యిద్ది. ఒకసారి నీకు ఆ విల్ట్ మీద నీకు విజయం ఈ ఫంగస్లు బ్యాక్టీరియాల వల్ల తగ్గింది అనే ఒక విశ్వాసం ఏర్పడినప్పుడు ఎవ్రీ ఇయర్ అది అప్లికేషన్ చేసుకోవచ్చు. తద్వారా మన భూముల్లో ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీని కూడా పెంచుకుంటాం. ఒక 2 years 3 years అప్లికేషన్ చేసిన తర్వాత ఆ సాయిల్ లోపల ఇవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి. దానికి కావాల్సిన ఫుడ్ ఇచ్చి బతికించటం ద్వారా సంవత్సరాల తరబడి ఆ భూముల్లో ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ఒక 2 years 3 years తర్వాత ఆ చేనికి విల్టే రాదు. ఇంత అడ్వాన్స్డ్ పెట్టుబడి. ఇప్పుడు మామూలుగా ప్రతి పని మనం చేసిన తర్వాత ఏదో ఒక పని మన ఉపాధి కోసం పెట్టుబడులు పెట్టుకుంటుంటాం, వచ్చిన ఇన్కమ్ని సేవింగ్ లాగా చేసుకుంటుంటాం. అలానే భూమిలో కూడా ఈ సేవింగ్స్, ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సేవింగ్స్ ఎక్స్పెండిచర్ కాదు, సేవింగ్స్ కింద చూసుకుంటే కనుక అది ఇంకా చేసుకుంటే ఒక 3 years తర్వాత ఒకసారి మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒక 100 రూపాయలు ఒక 1000 రూపాయలు సంపాదించడానికి కష్టపడతాం. ఆ 1000 రూపాయలు సంపాదించి బ్యాంకులో వేసిన తర్వాత ఆ డబ్బే సంపాదిస్తుంటుంది. అలానే ఈ సూక్ష్మజీవులను కూడా భూమిలో డిపాజిట్స్ చేసి వాటి నిల్వలు పెంచడం ద్వారా ఆ తర్వాత నువ్వు ఇచ్చేది ఉండదు, అవే నీకు కావాల్సిన మంచి మొక్కల్ని, మంచి పోషకాలను మొక్కల్ని ఇస్తుంటుంది, మంచి ఆహారాన్ని ఇస్తుంది, ఆర్థికాభివృద్ధిని కూడా ఇస్తాయి. మరి మీరు చెప్తున్నారు దిగుబడుల పరంగా, నాణ్యత పరంగా, ఆరోగ్యపరంగా ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం గొప్పదైనప్పుడు మరి రైతుల్లో ఎందుకని స్పందన రావడం లేదు? ఇదే కదా మేడం, ఇంతకుముందు మనం చర్చించుకున్నాము. ఇదంతా ఈ సైన్స్ మొత్తం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఉన్నాయి. వాటికి ఉన్న ప్రాధాన్యతల మూలాన గవర్నమెంట్స్ మారినప్పుడు ఈ సైన్స్ని బయటికి రాకపోవటం, ఇవన్నీ వ్యవస్థల వల్ల ఇది సామాన్య రైతుకు తెలియదు. ఇప్పుడు మనం ఎదుగుతున్న దశలో ఇప్పుడు ఈ సైన్స్ని ప్రభావవంతంగా మార్కెట్లోకి వస్తున్నాము. దీనివల్ల
ఇప్పుడు మనం చేసే ప్రచారం కానీ మీ ప్రైమ్9 న్యూస్ ఛానల్ ద్వారా సమాజంలో ఇదిగో ఇది ఒక వ్యవస్థ ఉంది, దీని ద్వారానే నువ్వు భవిష్యత్తు మనుగడ సాధించగలవు వ్యవసాయంలో అనేది మీలాంటి ఛానల్ సేంద్రియ వ్యవసాయాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురావాలని మీరు చేసే ప్రయత్నం, దాంట్లో మేము పార్టిసిపేట్ చేయటం, ఈ వ్యవస్థని అలా ముందుకు తీసుకెళ్ళటం ద్వారా కొన్ని లక్షల మంది రైతుల ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. దానికోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ధన్యవాదాలు. అలాగే రాను రాను ప్రపంచం మొత్తం ఈ సూక్ష్మజీవుల వ్యవసాయానికి మారుతున్నారు అనే ఈ నమ్మకానికి మా టీవీ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మీరిచ్చే భరోసా ఏంటి మీ తరపు నుంచి? 100% మేడం. ఇప్పుడు నేను ఇచ్చే భరోసా ఏంటంటే రైతులకి మన ప్రైమ్9 న్యూస్ ఛానల్ ద్వారా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేనే కాదు, ఇంకా నిష్ణాతులైన వాళ్ళు, ఏజ్తో సంబంధం చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఏజ్ని చూస్తారు. ఒక చిన్నపిల్లాడు వచ్చి ఒక సేంద్రియ వ్యవసాయం గురించి చెబితే నీకేం తెలుసురా, నీకు అనుభవం లేదు, నువ్వేంది మాకు చెప్పేది, మేము 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ, 50 years ఇండస్ట్రీ అని అంటుంటారు. ఇది తప్పు. ఒక మంచి విషయాన్ని వయసుతో సంబంధం లేకుండా వాడు పిల్లాడా, మిడిల్ క్లాస్ ఏజ్ పర్సనా, లేకపోతే 50 years ఏజ్డ్ పర్సనా అనేది మీరు ఆలోచించమాకండి. అతను చెప్పే విషయంలో ఉన్న నిజాయితీని మీరు ప్రశ్నించండి, మీరు అర్థం చేసుకోండి. వయసుతో సంబంధం లేకుండా అతను చెప్పే దాంట్లో వాస్తవం ఏముంది, దాన్ని ఆచరించడం ద్వారా మనకు వచ్చే లబ్ధిని 1-2 సార్లు అప్లై చూడండి. చూసిన తర్వాత దాని మీద నమ్మకం ఏర్పరచుకోండి. తద్వారా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళచ్చు. చాలామంది రైతుల దగ్గరికి మనం పోయినప్పుడు కానీ లేకపోతే సరే ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే తల్లిదండ్రుల నుంచి ఒక ఉద్యోగ స్థితిలో ఉన్న పిల్లలు కానీ వాళ్ళకు ఉన్న వ్యవసాయ భూముల్లో కానీ వాళ్ళ ఫాదర్ చేస్తున్న కష్టాన్ని చూసి ఎడ్యుకేటెడ్ చదువుకున్న పిల్లలు ఉద్యోగాల్లో ఉంటూ ఇంకో రకరకాలుగా ఉంటూ మన ఛానల్స్ మనం చేసే ప్రోగ్రామ్స్ చూసి మన కాంటాక్ట్ అవుతుంటారు. కాంటాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెబుతారంటే ఇది ఒక మంచి సైన్స్ ఉంది, మీ ఆరోగ్యం చెడగొట్టుకోమాకండి, నేను చదువుకున్నాను, నేను ఇలాంటివన్నీ చూశాను, ఇవన్నీ చూడండి, దీన్ని అప్లికేషన్కి వైపు చూడండి అంటే, అయ్యా ముందు నువ్వు నీ ఉద్యోగం సంగతి చూసుకోయా, మాకేం సలహాలు ఇస్తావు, ఈ వ్యవసాయం ద్వారా నేను చదివించాను, ఈ వ్యవసాయం ద్వారా నీకు ఉద్యోగం ఇచ్చాను, నువ్వు నాకు చెప్పేది ఏం అవసరం లేదులే, నా తెప్పలు నేను పడతాలే అని అంటారు. ఇది తప్పని అంటున్నాను నేను. మారుతున్న పరిస్థితులను బట్టి పోనీ ఒకప్పుడు సంపాదించావు, మరి ఇప్పుడు ఎందుకు లాసిపోతున్నావు అని అంటే ప్రకృతి అని అంటారు, కాలం సహకరించట్లేదని అంటారు. ఇప్పుడు ఇదే మాట చెప్పిన వ్యక్తిని లాస్ట్ ఇయర్ ఎంత లాభం తీసుకొచ్చావంటే వచ్చింది 1 లక్ష రూపాయలు లాభం అని అంటారు. మరి ఈ సంవత్సరం ఎంత పోయింది అని అంటే 2 లక్షలు పోయింది అని అంటారు. మరి ఎందుకు పోతుంది అని అంటే ప్రకృతి అని అంటాడు. ప్రతిదానికి ప్రకృతి మీద అంటే ఫెయిల్యూర్ అంటే ప్రకృతి మీద వేసేస్తాడు, సక్సెస్ అంటే నాది, నేను సంపాదించా అని అంటాడు. అంటే ఇదేంది వ్యత్యాసం, ఒకప్పుడు సంపాదిస్తున్నావు, ఒకప్పుడు పోగొట్టుతున్నావు. పోగొట్టినప్పుడు ఏమన్నా ప్రకృతి, మార్కెట్టు, ఇంకోటి అని సాకులు ఎత్తుకుతున్నావు. సంపాదించినప్పుడు ఏమన్నా నేను, నా భార్య, నేను నా రెక్కల కష్టంలో సంపాదించానని ఒక ఫీల్. అనుకున్న సమయానికి నేను మందులు కొట్టడం వల్ల, నా తెలివితేటల వల్ల, చాకచక్యం వల్ల పంట చేతికి వచ్చింది, దిగుబడి బాగా వచ్చిందని చెప్తుంటారు. మరి ఈ నష్టానికి ఏంటంటే ప్రకృతి మీద వేస్తారు. అది కరెక్ట్ కాదు. ఈ పిల్లలు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పిల్లలు ఇలాంటి ఆర్గానిక్ భవిష్యత్తు, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు, ఇప్పుడు సపోజ్ నువ్వు పేరెంట్వి, ఆర్గానిక్ వ్యవసాయం నీకు తెలీదు, నువ్వు సరే కెమికల్ వ్యవసాయం చేసావు, సంపాదించావు, ఎడ్యుకేషన్ చదివించావు, మంచి ఉద్యోగం సాఫ్ట్వేరో లేకపోతే ఇంకొక కంపెనీలో ఉద్యోగం ఏదో చేస్తున్నారు. అతనికి ఉన్న ఖాళీ టైంలో ఈ రోజున్న సొసైటీని అధ్యయనం చేసుకొని మా ఫాదర్కి ఏమి నష్టం జరుగుతుంది అనేది ఆలోచించి కొడుకు సలహా ఇచ్చినప్పుడు ఆచరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ పక్కాడి చేత చేయించడానికి ప్రయత్నించండి. ఏజ్డ్ పర్సన్ ఉండొచ్చు, 60 years ఉన్న వాళ్ళు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. అక్కడున్న జనరేషన్ యంగ్ పర్సన్స్కి చెప్పండి, అబ్బాయి మనవాడు ఇట్లా పంపించాడురా, ఇది చేద్దామని అంటున్నాడు, దాంట్లో మంచి ఏంది చెడు ఏంది అని విశ్లేషించండి. విశ్లేషించటం ద్వారా ఈ వ్యవస్థని విశ్లేషించి పక్క రైతుల చేత, నీకంటే తక్కువ ఏజ్ ఉన్న యువత చేత కానీ చదువుకున్న పిల్లల చేత కానీ చేపించి దాన్ని నీ ఐడియాలజీతో చూసి విశ్వసించి నువ్వు కూడా అవలంబించడం మంచిదని నేను చెప్తున్నా. సరే, మరి ఈ సూక్ష్మజీవుల వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఆశిస్తున్నారు? ఒక్కరిగా అందరూ చేయలేని పరిస్థితి. సో మరి దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఆశిస్తున్నారు? అంటే నేనుగా వాస్తవానికి
నా సైకాలజీ అంటే నేను పెరిగిన విధానం కానీ, నేను పుట్టిన కాడి నుంచి నేను చేసిన వ్యవసాయం కానీ, ఈ సొసైటీని నా కంటితో చూసి నేను శ్రమించిన విధానం కానీ, నేను ఇండివిజువల్గానే ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి నాకు సపోర్ట్ కావాలని నేను కోరుకున్నాను. ఎందుకనంటే సెల్ఫ్గా నేను ఇప్పుడు ఇందులో వ్యవసాయంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయండి. ఏమి రుగ్మతలు అంటే వ్యవసాయం మొత్తం ఇవాళ అప్పుతోటి నడుస్తుంది. ఈ అప్పుతోటి జరిగే వ్యవసాయం వల్ల రైతు ఎన్నటికీ బాగుపడడు. రెండోది ఏంది, ఈ అగ్రికల్చర్లో సబ్సిడీస్ ఉన్నాయి. ఈ సబ్సిడీస్ కూడా అంత నాణ్యమైనవి కాదు. అంటే మంచి జరుగుతున్నాయి ప్రతి పనిలోనూ. నేను విమర్శిస్తున్నానంటే ప్రతి పనిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఆ పని జరిగిన తర్వాత దాన్ని విశ్లేషించినప్పుడు మంచి పావలా వంతు జరిగితే చెడు 75%, 75% చెడు జరుగుతుంది. కాబట్టి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్కో లేకపోతే రాయితీలకో లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే సత్కారాలకో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే నేను ఏదైతే లెసన్ నేర్చుకున్నానో ఆ సైన్స్ని గ్రామీణంలోకి తీసుకెళ్ళి రైతు చేత ఈ సైన్స్ ద్వారా పంట పండించి ఆర్థిక లబ్ధికి చేకూరే విధంగా చేసి అతను నమ్మి ఈ సైన్స్ వల్ల నేను 10 రూపాయలు సంపాదించాను, నా భూమిని బాగు చేసుకున్నాను, నేను 10 మందికి సర్వీస్ బ్రహ్మయ్య లాగా నేను 10 మందికి గైడ్ చేసి వ్యవస్థలోకి మార్చగలుగుతున్నాను అనే ఒక ధైర్యం రైతుకు కల్పించడం, అదే నాకు అవార్డు గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్ లాగా ఫీల్ అవుతా. తప్పకుండా బ్రహ్మయ్య గారు, మీరు ఇప్పుడు చెప్పే మాటలను బట్టే రైతుల్లో భరోసా వచ్చే అవకాశం 100కి 100% ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు తయారీ కేంద్రాన్ని ఎవరైనా వచ్చి చూడొచ్చా, అలాగే ఎప్పుడైనా రావచ్చా, మీ ఫోన్ నెంబర్ వాటి గురించి కూడా చెప్తే అది వాళ్ళకి ఇంకా సులభతరంగా ఉంటుంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం. 100కి 100% రావచ్చండి. ప్రతి ఒక్క రైతు నీకున్న డౌట్స్ని, మానసికంగా ఉన్న ఆలోచనల్ని ప్రతిదీ మా రైతు ప్రయోగశాలకు వచ్చి రావచ్చు, చూడవచ్చు, 1 గంట స్పెండ్ చేయొచ్చు, ప్రతి విషయాన్ని తెలుసుకొని ఏమేమి ఉన్నాయో చూడవచ్చు, ప్రొసీజర్స్ ఎలా చేస్తున్నామో చూడవచ్చు. కానీ దాని గురించి గంటల ఎక్స్ప్లెనేషన్ ఇప్పటికిప్పుడు ఏదో నేర్పాలంటే కాదు. నేర్చుకోవాలనుకునేవాళ్ళు ఏప్రిల్ మే నెలలో అప్పుడు క్రాప్ హాలిడే ఉంటుంది. అంటే అప్పుడు అన్ని పంటలు అయిపోతుంటాయి. టోటల్ వ్యవసాయంలో 10% 20% క్రాప్ మీద ఉంటుంది. మిగిలిన 90% భూములు ఖాళీగా ఉంటాయి, రైతులు ఖాళీగా ఉంటారు. ఆ టైంలో నేర్పించే కార్యక్రమం అనేది ఎవరైనా రైతులను కానీ, తర్వాత అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు, ఈ రంగం మీదకి ఆసక్తి కలిగి దీన్ని ఒక ఉపాధి రంగంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఏప్రిల్ మే నెలలో కనుక వస్తే వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు అలాంటివి ఇస్తాము. వాళ్ళకి ఈ విద్యను కూడా నేర్పిస్తాము. గ్రామీణంలో జరిగే వ్యవస్థ, దానికి సంబంధించిన వాటికి కావాల్సిన అన్ని వస్తువులు వాళ్ళకి కల్పించి నేర్పించి పంపిస్తాం. ఇంకా మన సంప్రదించాలంటే మన ఆఫీస్ నంబర్స్ ఉంటాయి. 9160221175 అదొక నంబరు, 9985221185 ఇదొక నంబరు. ఈ రెండు నంబర్స్ను సంప్రదించి మీకు పంటల్లో వచ్చే సమస్యలు కానీ, ఈ మందుల గురించి కానీ, లేకపోతే మీరు పర్సనల్లీ వచ్చి ఫీల్డ్కి వచ్చి మన రైతు ప్రయోగశాల ఒక రైతు ఎస్టాబ్లిష్ చేసిన ఒక గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన బయోలాజికల్ సైన్స్ని ఎలా తీసుకొచ్చాడనేది అక్కడ చూసి ఫర్దర్గా దాని మీద నమ్మకం ఏర్పరచుకొని మీ గ్రామంలో కూడా ఈ బయోలాజికల్ సైన్స్ని ప్రమోట్ చేయడం కోసం, వాడటం కోసం, లబ్ధి పొందడం కోసం నా సహకారం 100కి 100% ఉంటుంది. మీ బయోకల్చర్కి కావాలన్నా లేకపోతే మీరు రైతులకి సరఫరా చేయాలన్నా వాటిని అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది మేడం. మనం చేసే వ్యవస్థే రైతు కోసం, వాళ్ళకి నమ్మకం కల్పించడం కోసం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ పంట మీద కొన్ని ఎలా ఉంటుందంటే మేడం, యాజ్ ఎ రైతుని నేను ఎలా ఉంటానంటే నా జీవిత కాలంలో నేను పండించగలిగితే ఒక 10-15 పంటల మీద నాకు నాలెడ్జ్ ఉంటుంది. కానీ అన్ని పంటల మీద నాకు నాలెడ్జ్ ఉండదు, నేను కల్టివేట్ చేయను. అలా నీకు ఏ పంట మీద సమస్య వచ్చినా నేను చేయటానికి ఏంటంటే నాకు పంట మీద నాలెడ్జ్ లేదు కాబట్టి నేను సైంటిస్టులకి నీకు ఏ పంట ఉందో ఆ పంట నాకు ఫొటోస్ ద్వారా మాట్లాడటం ద్వారా ఫొటోస్ పంపిస్తే మా ఆఫీస్ నెంబర్స్కి దాన్ని సైంటిస్టులకి పెట్టించి ఆ పంటకు వస్తున్న సమస్య ఏంది, దాని మీద బయోలాజికల్స్ ఏవి అప్లై చేస్తే తగ్గిద్ది అనేది సైంటిస్టుల సలహాలు తీసుకొని పంట మీద పిచికారీ చేయించి ఒక 6 నెలలు 3 నెలలు అలా ట్రావెల్ అయిపోతే ఒక డేటా మెయింటైన్ చేస్తాం. అది లక్షల మందికి కూడా ఆ పంట మీద ఉన్న ఈ బయోలాజికల్స్ ఎలా పనిచేస్తాయి అనేది లక్షల మందికి దాని మీద ఆ సైన్స్ని ఎక్స్పోజ్ చేసి వాటి మందులకి ఆ వ్యవస్థని ఈ బయోలాజికల్స్ ద్వారా
పండించడానికి సహాయపడిద్ది. అలా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మన అప్రోచ్ అవ్వటం ద్వారా నాకు నాలెడ్జ్ పంట మీద లేకపోయిన నాలెడ్జ్ని కూడా నేను శాస్త్రవేత్తలను సంప్రదించి వాళ్ళ ద్వారా తీసుకున్న ఫీడ్బ్యాక్ తోటి నీ పంట 100కి 100% ఈ బయలాజికల్స్లో పండించడానికి నేను సహకరిస్తాను. ఒక్క చివరి ప్రశ్న, మరి ఏ లాభాపేక్ష లేకోకుండా ఒకరి మనిషికి ఇంకో మనిషి సాయం చేయలేని పరిస్థితి ఇప్పుడున్న సమాజంలో, మరి మీరు రైతులకి ఇటువంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశము, ఆ ఉద్దేశం వెనకాల కారణం గురించి తెలుసుకోవాలని ఉంది. అంటే ఒకటి మేడం, దీంట్లో ఏమైందనంటే ఎప్పుడైతే 2000 ఇయర్లో 2020లో నల్లతామర పురుగు వచ్చిందో ఆ రోజు మా ఫాదర్ పడ్డ మానసిక సంఘర్షణ, మా మదరు మా ఫాదరు ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేసి పంట ఒక 30 లక్షలు పెట్టుబడి పెట్టి దాంట్లో నుంచి ₹1 రాని పరిస్థితి, ఈ అప్పులు అందులో సొంత క్యాష్ లేదు, ఒక 5-6 లక్షలే సొంత క్యాష్, 25 లక్షలు బయట అప్పు తీసుకొచ్చారు. 25 లక్షలు బయట అప్పు తీసుకొచ్చి ఒక 4-5 క్వింటాలు పంట దిగుబడి రాని పక్షంలో, అంటే తెచ్చిన అప్పులు మన సొంత డబ్బులు పోయి ఆ 25 లక్షల్లో కూడా ఒక 15 లక్షల అప్పు మనం భరాయించాల్సి 15-20 లక్షల అప్పు మన ఎత్తిన పడిద్ది అనే ఒక ఫీల్ తోటి ఆలోచించి మనిషి ఎలా డిస్టర్బ్ అవుతాడో మా ఫాదర్ని ఎప్పుడు ఆయన వయసు అప్పుడు ఆ రోజు 65-66 సంవత్సరాల వయసులో ఆ మానసిక సంఘర్షణ నన్ను స్టిల్ ఈరోజు కూడా నిద్రపోనీదు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అదొక వ్యవస్థ, సరే దాన్ని ఏదో మా ఫాదర్ నేను కాపాడుకున్నాను అనుకున్న తర్వాత నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఇదే నల్ల తామర పురుగు నవంబర్-డిసెంబర్ నెలలో అటాక్ చేసినప్పుడు ఆ సంవత్సరం ఏం చేశానంటే నెక్స్ట్ సంవత్సరం కర్షక మిత్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మా ఆర్గానిక్ వ్యవస్థని షూట్ చేసి యూట్యూబ్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆ డిసెంబర్-నవంబర్లో ఈ నల్లతామర పురుగుని లాస్ట్ ఇయర్ ఇతను కంట్రోల్ చేశాడని చెప్పిన విషయం కొన్ని లక్షల మందికి వెళ్ళటం ద్వారా ఒక రోజులో 9,000 మంది ఫోన్స్ చేసేవాళ్ళు. విశేష స్పందన అయితే వచ్చింది. అదే 9,000 మంది ఫోన్ చేస్తే మనం ఎంతమంది మందితో మాట్లాడగలుగుతాం? 9,000 పీపుల్ ఒక రోజు ఒక సమస్య మీద ఫోన్ చేసి ఇది ఎలా అని అంటే మనం ఎంతమందితో మాట్లాడగలుగుతాం? కాబట్టి ఇలా దీనికి అంటే రైతు ఈ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీన్ని మనకు తెలిసిన సైన్స్ని మనకు తెలిసిన విధానం ద్వారా జనంలోకి తీసుకెళ్ళినట్లయితే కొంత ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళి రైతులకు కూడా మనం ఈ యొక్క విధానాన్ని డెవలప్ చేయించి ఒక వరవడిని సృష్టించవచ్చు అనేది ఒక ఎయిమ్ తోటి మనం చేస్తున్నాం. కాబట్టి ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మా ఫాదర్ పడ్డ కష్టము, ఈ 9,000 మందికి కాల్స్ చేయటము, దాని మీద పరిశ్రమించడానికి ఇవన్నీ పురుకొల్పినాయి మేడం. మీరు తీసుకున్న మంచి సంకల్పానికి మా ప్రైమ్9 వేదిక అవడం నిజంగా సంతోషకరం. అలాగే మీరు ఇక్కడికి వచ్చి ప్రైమ్9 స్టూడియోకి వచ్చి రైతులకి సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రైమ్9 న్యూస్ ఛానల్కి వారి యాజమాన్యానికి కూడా మా రైతుల తరపున, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్, ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరొక పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.